ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. మీ అక్కోళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు గుడికి వెళ్ళట్లేదు, పాటలు పాడడం లేదు, నాకు తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదు. ఇలా అయితే నేను ఎలా తాగాలి, ఏం చేయాలి? వెళ్ళు, లోపలికి వెళ్ళి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు. నిజంగానే నా దగ్గర డబ్బులు లేవండి. నిన్ననే కదా బియ్యం కోసం దాచిన డబ్బులు మీరు తీసుకున్నారు. ఈరోజు వండడానికి కూడా డబ్బులు లేక పొయ్యి వెలిగించలేదండి. అసలు ఇప్పుడు నువ్వు తినకపోతే ఎవడికి నష్టం? నాకు మాత్రం డబ్బులు కావాలి. నాకు టైంకి మందు పడకపోతే పిచ్చెక్కిపోతుంది. హే, అనవసరంగా నిన్ను చేసుకున్నాను. 10 పైసలకి పనికి రావడం లేదు. అయినా ఇప్పుడు నాకు తాగడానికి డబ్బులు కావాలి. ఇదంతా నీ వల్లే నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు. నిన్ను చంపేస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అయ్యో, డబ్బులు తీసుకురావాలి. ఆగవయ్యా, ఆగు. నీ చేతులు పడిపోను. బంగారం లాంటి పిల్లని ఎలా కొడుతున్నావు? అయినా డబ్బుల కోసం ఎందుకంత కష్టపడుతున్నావు? అయినా ఇప్పుడు మనం ఈ బస్తీలో ఉంటున్నామని మీ అక్కళ్ళకి ఎలాగో తెలిసిపోయింది కదా. పోయి మీ అక్క దగ్గరికి వెళ్ళి, నా పెళ్లి హడావిడిగా జరిగిపోయింది, అందుకే నాకు కట్నం ఇవ్వలేదు, ఇప్పుడు మేము బాధల్లో ఉన్నాం, నాకు డబ్బులు కావాలని గొడవ పెట్టుకో. కట్నం డబ్బులు వాటితో పాటు మనకి రావాల్సిన సారే తీసుకురాపో. తీసుకురా, వెళ్ళు. వెళ్ళవే. అయ్యో, నేను నీ చేతిలో చావనైనా చేస్తాను గాని మా అక్కని మాత్రం ఏం అడగను. నేను మీకివ్వను. అలాగా, ఓకే. ఇక నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా వెళ్ళి మీ అక్కని అడిగి డబ్బులు తీసుకొస్తే సరే, లేదంటే నీ కోరిక ప్రకారం నిన్ను ఇక్కడే పాతేస్తాను. డబ్బులు తెస్తావో నా చేతిలో చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. 2 గంటలో తప్పగా. ఏంటమ్మా ఇది? ముదనష్టపోడు. వీడినట్ట ప్రేమించావే నువ్వు? వీడి చేతిలో ఇలా చావు దెబ్బలు తినే బదులు మీ వాళ్ళున్నారేమో, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఎందుకమ్మా నీకు ఇన్ని బాధలు? లేదు పెద్దమ్మ, నేనిప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళలేను. ఎందుకంటే ఇప్పటికే మా అక్కకి తనకు మించిన బాధలు ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి మరో సమస్యగా మారాలనుకోవట్లేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నేను భరిస్తానే తప్ప అక్కకి భారం కాను పెద్దమ్మ. రోజు ఇలా దెబ్బలు తింటే నిజంగానే నీ ప్రాణాలు పోతాయే పిచ్చిదానా? నా ప్రాణాలు పోతే పోనీ గాని నేను మాత్రం అక్కకి భారం కాను పెద్దమ్మ. ఏంటో ఈ కాలం పిల్లలు, ఎవరిని పడితే అని ప్రేమిస్తారు, ఇలా ఏడుస్తారు. ఛీ! ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? సంగీతని సింగర్ని చేయాలని ఆలోచిస్తున్నావా?